ఐఎమ్ నాట్ టాకింగ్ టు యువర్ పర్సనాలిటీస్. మీరు భౌతికంగా ఏంటి, ఎల్ఎల్బి చదివారా, డిగ్రీ చదివారా, నాకు అది సంబంధం. మీ ఆత్మ ఎదుగుదలకు ఆధ్యాత్మిక పోషకాలు ఏమి ఇవ్వాలి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజికల్ బాడీ విటమిన్స్ ఆర్ మినరల్స్. ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పిరిచువల్ విటమిన్స్ అండ్ స్పిరిచువల్ లిటరసీ. అర్థమవుతుందా? దానికి అన్ని పుస్తకాలు చదివా, అక్కడ ఉన్న మాస్టర్స్ పుస్తకాలు అందరూ చదివా, అవి కాకుండా చాలామంది చదివా. కానీ నాకు మొట్టమొదటిసారిగా ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో ఒకటే రూఫ్ కింద అన్ని సూత్రాలు ఒకటే ప్లేస్లో దొరికినది మీకు చూపెట్టాలనుకుంటున్నాను. నేను అందుకు ఈరోజు క్లాస్కి వచ్చాను అంటే ఐ వాంట్ టు షో యూ దోస్ పిక్చర్స్, దోస్ బుక్స్. మీరు చదువుతారా చదవరా? ఎందుకంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో మొట్టమొదటి ఇంకొక లక్షణం ఏంటి అంటే, బయట సిచ్యువేషను ఎంత నెగిటివ్గా ఉన్నా కానీ నువ్వు లోపల అంత ఆప్టిమిస్టిక్గా ఉండాలి. ఆప్టిమిస్టిక్గా ఉంటేనే నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణంలో సర్వైవ్ అవుతావు. ఆప్టిమిస్టిక్గా ఉండాలా, జాయ్ఫుల్గా ఉంటేనే నువ్వు సర్వైవ్ అవుతావు. ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ వరల్డ్ పూల్ ఆఫ్ నెగిటివిటీ ఇన్ ద హోల్ ఆఫ్ సొసైటీ. యు గాట్ ద పాయింట్? సో నాకు ఒక 10-15 minutes, ఓకే, మీ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ పెట్టుకోకపోతే ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ స్పిరిచువల్ కరికులం. మీరు దేనికి ట్యూన్ అవుతారో మీరే చూసుకోండి. నేను ఇక్కడ ఎవరిని మార్కెటింగ్ చేయడానికి రాలే. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, నాకు ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఎకనామికల్గా అనిపించింది. ఎక్కడైతే 40-50 సంవత్సరాలు చదివి దీన్ని ఒక 7 సంవత్సరాల్లోనే మీరు ఆధ్యాత్మికంగా మీరు సంపాదించుకోవచ్చు అన్నప్పుడు, మీ ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ ఎకనామికల్గా వేస్ట్ లేకుండా ఒకటే ప్లాట్ఫామ్ మీద ఎక్కడైనా దొరుకుతుందా అన్నందుకు నేను ఇవన్నీ చైతన్యపురిలో ఒక 2-3 బ్యాచెస్కి నడిపా. ఫ్రమ్ 2009 అప్పటి వరకు నుంచి నేను పుస్తకాలన్నీ చెప్తా ఉన్నా. ఎంత విన్నారా ఎంత వినలేదా నాకు తెలియదు. కానీ ఒక బ్యాచ్కి అయిపోయిన తర్వాత, సెకండ్ బ్యాచ్ తర్వాత నాకు ఏమనిపించింది అంటే, నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు విన్నారా మారారా నాకు తెలియదు, కానీ నాకైతే ఆ సబ్జెక్ట్ మీద నాకైతే పట్టు అయితే వచ్చింది. చదివినప్పుడు రాని పట్టు చెప్పినప్పుడు నాకు వచ్చింది. సో దట్ ఈస్ వై ఐ వాంట్ టు షో యూ దోస్ థింగ్స్. ఇది టార్కమ్ సెరడేరియన్ గారి ఆత్మకథ. సో 1917 సంవత్సరంలో టర్కీలో పుట్టాడు. మొట్టమొదటిగా వాళ్ళ ఫాదర్ ఆయనకు జ్ఞానం అంటే ఏంటి నేర్పిస్తాడు, వాళ్ళ మదరు ఫాదర్. దాని తర్వాత ఆయన సూఫీ మాస్టర్సు, డెర్విషెస్, టిబెటన్ బుద్ధిజం, వరల్డ్లో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రం అంతా నేర్చుకొని 50 years వరకు ఆయనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు. ఈ డజంట్ నో ఇంగ్లీష్. జ్ఞాన అనుభవాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు. అట్ ద ఏజ్ ఆఫ్ 50 హీ స్టార్ట్స్ రైటింగ్ బుక్స్, లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ వెకేటెడ్ హిస్ బాడీ ఇన్ 1997. ఆ బాడీ వెకేట్ చేసే లోపల హీ రోడ్ 150 books. అండ్ దిస్ బుక్ ఈజ్ అబౌట్ ఆయన జీవిత ప్రయాణంని ఆయననే రాసుకున్నాడు. ఆటోబయోగ్రఫీ ఈజ్ నాట్ బయోగ్రఫీ. నేను చూసి రాయలే. మొత్తం వరల్డ్లో ఉన్న థియోసఫికల్ సొసైటీ, సూఫిజం అంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, ఆది శంకరాచార్యులు టీచింగ్స్, ఈ రెడ్ ఎవ్రీథింగ్ A to Z. సచ్ అన్ ఇన్స్పైరింగ్ ఆటోబయోగ్రఫీ. మీరు కనుక ఒక యోగి ఆత్మకథ చదివి, లేకపోతే పాలో కోహ్లా బుక్స్ చదివి, గాంధీజీ బయోగ్రఫీ చదివినప్పుడు మీకు ఎంత స్ఫూర్తినిస్తుందో ఈ బుక్ చదివితే. ఒక 82 సంవత్సరాల్లో ఒక ఆధ్యాత్మిక ధ్యాని ఏమేమి చేస్తాడు అన్నది మీకు అర్థమవుతుంది. మాకు ఇదొద్దు, మాకు ఇంకా ఇదైనా షార్ట్ కట్, దీన్ని మాకు ఒక 30 నిమిషాల్లో మీరు ఏమైనా చెప్పగలరా? నా దగ్గర లేదు. ఒక 700 పేజీల బుక్. ఆ బుక్కి $100. చాలామంది అడుగుతారు, సార్ మీ దగ్గర PDF ఉందా, ఇస్తావా, జిరాక్స్ చేసుకో. అది 700 పేజీలు. అది చదవడానికి ఓకే, నా దగ్గర డబ్బు లేవు, నెక్స్ట్ ఇయర్కి నేను 5,000 పోగేసుకొని రేపు చదువుతా అన్న అన్నటోడే దొరకడు నాకైతే ఇప్పుడు వరకు. ఇక్కడ PDF ఉంటే పంపిస్తావా అన్న? నేనైతే కొనుక్కొని చదువుకున్నా. స్వాధ్యాయ యోగ ఆఫీస్లో చదవమన్నా, ఒక్కడు చదివితే ఒట్టు. ఆఫీస్కి వస్తారు, మెడిటేషన్ చెప్పమంటారు, అమలక్క కబుర్లు చెప్పుకుంటారు, కొట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. ఆఫీస్ పెడితే ఒక కష్టము, ఆఫీస్ పెట్టకపోతే ఏం సార్ నువ్వు అన్ని చదివినావు మాకు చెప్పవా? అది చెప్పిన చూడు. ఒక మాట చెప్తే ఏం చెప్పాలి, తక్కువ చెప్పినావు. 2 మాటలు చెప్తే ఏం సార్ అంతా ఏమో జావా నీకు వచ్చేమో, నాకు రాదు రావాలి. నువ్వు జావా చదివినట్టు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవకు. నీకు నచ్చిన ఆధ్యాత్మిక పుస్తకం చదువు. ఆధ్యాత్మిక పుస్తకాలు మీరు దయచేసి మీ ప్రాపంచిక విద్యలో చదివినట్టు ఆ బెంట్ ఆఫ్ మైండ్తో చదవకండి. తెలుగు న్యూస్ పేపర్ చదివినట్టు, చందమామ కథలు చదివినట్టు చదవకండి ఆధ్యాత్మిక పుస్తకాన్ని. ఆధ్యాత్మిక పుస్తకాలు ఒక పారాగ్రాఫ్ చదవండి, మీలో ఇంకిపోవాలి. ఒక చాప్టర్ చదవండి, మీకు ఉపయోగపడాలి. ముంగటోనికి చూపెట్టు కోసం చదవకండి. సో మై పాయింట్ ఈజ్,
మళ్ళీ ఏమంటారు బయటికి వెళ్ళాక, ఈయన ఎవరో వచ్చిర్రు బాగా మార్కెటింగ్ చేసిపోయిండు అంటారు, మీరు ఎవరో ఒకరు అంటారు. నేనేమంటున్నా, ఇట్లాంటి ఆటోబయోగ్రఫీ ఏదైతే స్ఫూర్తినిస్తుందో అట్లాంటి ఆటోబయోగ్రఫీస్ అన్నీ చదవండి. హిట్లర్ది కూడా చదవండి మీకు నచ్చితే. కానీ ఏం చదవాలా జీవితంలో? ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. హౌలా గారు రాడు ఆటోబయోగ్రఫీ, ఎప్పుడు ముంగటోడు రాస్తాడు హౌలా గాంధీ.